మానుకోటలో పేరుపోయిన శంకర్ నాయక్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ శంకర్ నాయక్ అధికార పార్టీ నేతలే ఆయనపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. శంకర్ నాయక్ వ్యవహార శైలి ఏ విధంగా ఉందో. అడుగడుగునా నిరసనలు, అడ్డంకులు, విపక్షాల నేతల దుమ్మెత్తిపోసిన వైనం, అనుచర గలంతో ప్రత్యర్థులపై దాడులు. మానుకోట రాళ్లకు ఉన్న చరిత్ర ఘనమైతే ఆ నేతకు ఉన్న టాక్ అదో రకంలా ఉంటుంది. మానుకోట అసెంబ్లీ ఏర్పడింది 1952లో కూడా అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా సంపాదించుకుంది. అప్పటి నుంచి జనార్దన్ రెడ్డి కూడా ఇక్కడి మానుకోటను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మానుకోటకు 2014లో కూడా అప్పటి టీఆర్ఎస్ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అప్పటి నుంచి కూడా ఇది మానుకోట మహబూబాద్ జిల్లాగా కేంద్రంగా కూడా ఏర్పడ్డ పరిస్థితి అయితే కనపడతా ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం బానోతు శంకర్ నాయక్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ మానుకోటలో 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ప్రధాన పార్టీలుగా పోటీ పడతా ఉన్న నేపథ్యం కనపడతా ఉంది. అట్లాగే కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న మానుకోట కూడా ఇక్కడ కమ్యూనిస్టులు కూడా అంటే ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. వారు కూడా నిలబడే పరిస్థితి అయితే కనపడతా ఉంది. 2024లో వచ్చే ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఈ మానుకోట ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానుకోట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గెలుపు లాంఛనమేనా? అసలు శంకర్ నాయక్ టికెట్ వచ్చేనా? మానుకోటలో 4 ముక్కలాట, బీఆర్ఎస్ ను ఢీకొట్టే సామర్థ్యం కాంగ్రెస్ కి లేదా? బీఆర్ఎస్ కుమ్ములాటలో మహబూబాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరబోతోందా? బీజేపీకి పట్టం కట్టబోతుందా? నియోజకవర్గ ఓటర్లంతా ఎవరికి అండగా నిలుస్తారు? ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట అయిన మానుకోటలో అప్పుడప్పుడు ఇతర పార్టీల జెండాలు ఎగిరినా హస్తం పార్టీలో 2 వర్గాలుగా విడిపోవడంతో ఇక్కడ పూర్వ వైభవాన్ని తీసుకురాలేకపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ ఇక్కడి నుంచి తిరుగులేని నాయకుడిగా అవతరించారు. అయితే అధికార బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ఇటీవల అసమ్మతి ముసలం మొదలైంది. మరోవైపు బీఆర్ఎస్ లో 4 నేతలు పోటీ పడుతున్నారు. ఎవరికి అధిష్టానం మొగ్గు చూపుతుందో ఇతరుల పార్టీలకు అంతు చిక్కకపోతుంది. మానుకోట మహబూబాబాద్ నియోజకవర్గంగా 1952లో ఏర్పాటైంది. నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో ప్రముఖుల పేర్లను ప్రస్తావించాల్సి వస్తే జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఎంఎస్ రాజలింగం చిల్లంచర్ల నుంచి గెలిచారు. టీడీపీ నుంచి 1999 నుంచి 2004 వరకు శ్రీరామ్ భద్రయ్య, 2004 నుండి 2009 వేం నరేందర్ రెడ్డి, 2009 నుండి 2014 వరకు మాలోతు కవిత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుండి 2 పర్యాయాలు బాను శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా విజయ ఢంకా మోగించారు. అయితే 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల సమయంలో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ముఖ్య నేతలుగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం శంకర్ నాయకే బీఫామ్ ఇవ్వడంతో ఈ ముఖ్య నేతలను సంతృప్తి పరచడం సమస్యగా మారింది. దీంతో టికెట్ ఆశించినటువంటి సత్యవతి రాథోడ్ కు ఎమ్మెల్సీని చేసి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని చేయగా మాలోత్ కవితను ఎంపీ చేశారు. అటు తెలంగాణ ఉద్యమకారుడు తక్కెలపల్లి రవీందర్ రావును ఎమ్మెల్సీని చేశారు.
2004లో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బానోత్ శంకర్ నాయక్ బరిలో నిలిచారు. అప్పట్లో టీడీపీ హవా చతికిల పడిపోవడంతో వేం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ 2009లో ఆయన సత్తా చాటారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన శంకర్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ కవిత ప్రస్తుత సిట్టింగ్ ఎంపీని ఓడించారు. కానీ 2014లో గులాబీ హవా ఆయనకు కలిసొచ్చింది. నియోజకవర్గంలో శంకర్ నాయక్ చురుగ్గా పనిచేశారు. ఇంటింటికి తిరిగి జనంతో మమేకమయ్యారు. దీంతో 2018కి వచ్చేసరికి శంకర్ నాయక్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో సైతం అధికార పార్టీ నుంచి ఈ నలుగురే టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బానోత్ శంకర్ నాయక్ 2 పర్యాయాలు గెలుపొందినా నియోజకవర్గంలో వివాదాలకు కేర్ ఆఫ్ గానే మారారనే ఆరోపణలున్నాయి. దీంతో మానుకోటలో కారు జోరును మిస్ చేసుకోకుండా ఉండేందుకు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, తక్కలపల్లి రవీందర్రావు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మానుకోట అభ్యర్థిగా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న ఎంపీ కవిత మానుకోట అభ్యర్థిగా చాప కింద నీరులా పోటీ పడుతున్నారట. ఎమ్మెల్సీగా ఉన్న తక్కలపల్లి రవీంద్రరావు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తనతో పాటు ఉద్యమకారులను ఏకం చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో శంకర్ నాయక్ కు టికెట్ కట్టబెట్టడం కష్టతరమే అని చెప్పాలి. అందుకు శంకర్ నాయక్ చుట్టూ ఉన్న వివాదాలేనని స్పష్టమవుతోంది. ఒక్కో సందర్భంలో శంకర్ నాయక్ చేసే వ్యవహార శైలి నియంత్రణని తలపిస్తుందని టాక్. ఆయన చుట్టూ ఉన్న ప్రధాన వివాదాల్లో శంకర్ నాయక్ పై భూ కబ్జాల ఆరోపణలు ఉన్నట్టు నియోజకవర్గ ప్రజలు నిత్యం చెవులు కొరుక్కుంటారు. ఓసారి మీడియా వేదికగా పలువురు బాధితులు భూ కబ్జా ఆరోపణలు చేస్తుంటే వేదిక ముందుకొచ్చి మానుకోట గడ్డ, శంకర్ నాయక్ అడ్డా అంటూ మాట్లాడిన మాటలు ఇవాల్టికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక నూతన జిల్లాగా ఆవిర్భవించిన సమయంలో శంకర్ నాయక్ కొత్తగా వచ్చిన మహిళా కలెక్టర్ పట్ల హరితహారం ప్రోగ్రాంలో వ్యవహరించిన శైలి తీవ్ర విమర్శలకు ఆజ్యం పోసింది. ఇక నియోజకవర్గంలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు పూర్తి కాకపోవడం, ఒకవేళ పంపిణీ చేసిన అధికార పార్టీ నేతల అనుచరులకే పంపిణీ చేశారనే విమర్శలున్నాయి. ఎన్నికలప్పుడు మాత్రమే శంకర్ నాయక్ అవుపడతారని, మిగతా సమయాల్లో సామాన్య ప్రజానికాన్ని కలవరనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక కొత్తగా ఏర్పడిన జిల్లాలో కేసముద్రం మండలాన్ని మున్సిపాలిటీగా చేస్తామని 2014 ఎన్నికల నాటి చెప్పడమే కానీ ఆ దిశగా చర్యలు తీసుకుంది లేదు. దేశానికే పసుపును అందించే జాతీయ మార్కెట్లలో కేసముద్రం 2వ స్థానంలో ఉంది. కేసముద్రం మండలం జిల్లాలోనే వెనుకబడిన మండలంగా చెప్పవచ్చు. ఇక విద్యా వ్యవస్థలో చూస్తే మహబూబాబాద్ పూర్తిగా బంజారా తెగ ఎక్కువ ఉంటుంది. గిరిజన ఆదివాసీ బిడ్డలకు కేర్ ఆఫ్ గా ఉంది. అలాంటిది గిరిజన యూనివర్సిటీని జిల్లా కేంద్రానికి తీసుకురావడంలో గులాబీ నేతలు విఫలమయ్యారనే ఆవేదన యువతలో ఎక్కువగా ఉంది. గిరిజన వర్సిటీ తీసుకొచ్చేందుకు కనీసం ప్రయత్నం కూడా చేయలేదని, విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేస్తే కేసులతో అణచివేశారనే విమర్శలున్నాయి. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు శంకర్ నాయక్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయనేది ఆయనకు మైనస్ గా చెప్పొచ్చు. ఈ వివాదాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న అధికార పార్టీ నేతలే శంకర్ నాయక్ పై తిరుగుబాటు చేస్తున్నారు. శంకర్ నాయకే టికెట్ ఇస్తే గులాబీ జెండాకు ఓటమి తప్పదని భావిస్తున్నారు. శంకర్ నాయక్ కాకుండా టికెట్ మరో వ్యక్తికి ఇవ్వాలని, అందుకు పార్టీ నేతలమంతా ఉమ్మడిగా బీఆర్ఎస్ అధిష్టానానికి రెఫరెండం ఇవ్వాలని ఈ మధ్య కాలంలో నిర్ణయించాయి. అటు అధికార పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వెలువడటంతో శంకర్ నాయక్ డైలమాలో పడ్డారని తెలుస్తోంది. వెంటనే హుటాహుటిన సీఎం కేసీఆర్ ను కలిసి టికెట్ తనకే వస్తుందని
హామీ ఇచ్చినట్లుగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారని సమాచారం. శంకర్ నాయక్ పై వచ్చిన విమర్శలను, ఆరోపణలను విపక్ష పార్టీలు లబ్ధి చేసుకోవాలని చూస్తున్నాయి. అధికార పార్టీలో సిట్టింగ్ టికెట్ వస్తే శంకర్ నాయక్ పోటీలో ఉంటారు. అలా కాదని పార్టీ అధిష్టానం భావిస్తే సత్యవతి రాథోడ్, మాలోద్ కవిత పోటీలు ఉంటారు. విపక్షం వైపు ప్రధాన పార్టీలు అన్ని పోటీలో నిలుస్తాయి. మానుకోట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల అంశాలున్నాయి. కానీ ఇక్కడి కాంగ్రెస్ లో మూడు ముక్కలాట కొనసాగుతుంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉంటున్న భెల్యా నాయక్, మాజీ మంత్రి బలరాం నాయక్, మురళీ నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఒకరు మానుకోట బరిలో నిలవనున్నారు. అయితే వీరి ముగ్గురి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రెండు వర్గాలుగా చీలిపోయిన కాంగ్రెస్ లో భరత్ చందర్ రెడ్డి రూట్ వేరు. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మానుకోట మీదుగా కొనసాగిన రోజు హస్తం నేతలకు గట్టి సూచనలు చేసినట్టు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయమే నడుచుకోవాలని, వ్యక్తిగత ఇమేజ్లు పక్కకు పెట్టాలని రేవంత్ కాంగ్రెస్ నేతలకు స్ట్రాంగ్ గానే చెప్పారట. ఇక బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్, ఆదివాసీ బిడ్డ యాప సీతయ్య పోటీలో ఉంటారని తెలుస్తోంది. ఎస్టీ కేటగిరీ నుంచి బీజేపీలో వీరిద్దరే కీలక నేతలుగా ఉన్నారు. బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా హుస్సేన్ నాయక్, ఆదివాసీ నాయకుడిగా యాప సీతయ్య మానుకోట నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. బీజేపీ అధిష్టానం వీరిలో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. హుస్సేన్ నాయక్ ఇప్పటికే అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతో ముందున్నారు. విపక్ష నేతగా ఆయన శంకర్ నాయక్ ఆగడాలను సూటిగా విమర్శించారు. అటు రాష్ట్ర నేతలతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం మానుకోట నియోజకవర్గం వరకు చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థిగా భెల్యా నాయక్, బలరాం నాయక్, మురళీ నాయక్ పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి జాటోత్ హుస్సేన్ నాయక్, యాప సీతయ్య బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మంత్రి సత్యవతి రాథోడ్, శంకర్ నాయక్, ఎంపీ మాలోద్ కవిత రేసులో ఉన్నారు. ఇక టీజేఎస్, ఇతర చిన్న చితక పార్టీలున్న పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉండనుంది. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమీకరణాలను బట్టి చూస్తే గెలుపు ఎవరిది? మానుకోటలో మూడు ముక్కలాట కొనసాగుతోంది. మూడు పార్టీలు ఎస్టీ రిజర్వేషన్ కావడంతో అభ్యర్థులందరూ లోకల్ నాయకులే. అందుకే మానుకోట ఓటర్లంతా ఎవరికి పట్టం కడతారో వెయిట్ అండ్ సీ. చూశారు కదా మానుకోట పరిస్థితి. ఇక్కడ మొత్తానికి ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా ప్రధానంగా పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ కూడా నాకే అంటే నాకే కావాలని చెప్పి కూడా ఆ బీఆర్ఎస్ అధిష్టానంతో కూడా పోటీ కొట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అతనికి మాత్రం నిరసన సెగతో కూడా ఉన్నాడని చెప్పి కూడా బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఆలోచించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇక్కడ మానుకోట ప్రజలు మాత్రము ఎవరికి పట్టం కట్టనున్నారు వేసి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ మానుకోటలో బీఆర్ఎస్తో పాటు కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ప్రధానంగా త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్లో కూడా శంకర్ నాయక్తో పాటు తక్కలపల్లి రవీందర్రావు కూడా పోటీ పడుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇదే మానుకోట పైన కూడా మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఆమె కూడా టికెట్ ఆశిస్తున్నట్టు కూడా అట్లాగే మానుకోట జిల్లా అధ్యక్షుడిగా బీఆర్ఎస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న ప్రస్తుతం ఎంపీ
కవిత కూడా పోటీ అంటే అడుగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా నెహ్రూ నాయక్, మురళీ నాయక్తో పాటు కూడా బెల్లయ్య నాయక్ కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్టు కూడా మరో మాజీ మంత్రి కూడా బలరాం నాయక్ కూడా ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే బీజేపీ పార్టీ నుంచి చూసుకుంటే హుస్సేన్ నాయక్ కూడా ఇక్కడ బీజేపీ నుంచి అధిష్టానం కొట్లాడి ప్రస్తుతం ఆయన గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే కమ్యూనిస్టుల కంచుకోట ఉన్న కమ్యూనిస్టులు అయితే వారు కూడా నిలబడే పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఈ ప్రధానంగా మాత్రం ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ భానుమతి శంకర్ నాయక్ పట్టంగా అంటే బీఆర్ఎస్కి పట్టం కడతారా, కాంగ్రెస్ పట్టం కడతారా, బీజేపీ పట్టం కడతారా, మొత్తానికైతే ప్రజలు ఏ తీర్పుని వేసి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.